జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అడవి దున్నల జాడ అంతరించిపోయాయి. భారీ శరీరంతో మందలుగా సంచరించేటువంటి అడవి దున్నలు సింహాలను తరిమి కొట్టగలవు. అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్న అడవి దున్నల ఆచూకీ 1870 తర్వాత నల్లమలలో లభించలేదు. అయితే నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్ వెలుగోడు రేంజ్లో అడవి దున్న దర్శనమిచ్చింది. కొన్ని రోజులుగా బైర్లూటి రేంజ్లో సంచరిస్తోంది. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో తిరగాడే అడవి దున్నలు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న సంచరించిన ప్రదేశాలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. వాటి పాదముద్రలు సేకరించారు. ప్రస్తుతం అడవి దున్న కదలికలను ట్రాప్ కెమెరాల ద్వారా గమనిస్తున్నామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. త్వరలో మరిన్ని అడవి దున్నలను నల్లమల అభయారణ్యంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక్కడ ఉండేది అడవి దున్న అనేది గతంలో ఎప్పటి నుంచో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. మన రికార్డ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్లాన్స్, మేనేజింగ్ ప్లాన్స్ వీటిని చూసినప్పుడు దాని రికార్డ్స్ అయితే ఉన్నవి. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వల్ల అది అంతరించిపోయింది. అంటే మన అగ్రికల్చర్, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఇలాంటి వాటి వల్ల, అలాగే కొంత హంటింగ్ వరకు కూడా ఉండొచ్చు. అందువల్ల అవి అంతరించిపోయింది. గత 30-40 సంవత్సరాల్లో మేము కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు అయితే లేవు. రీసెంట్గా ఈ వేసవి కాలంలో మనకి ఇది మన నల్లమల్ల ప్రాంతమైనటువంటి ఆత్మకూరు అలాగే వెలుగోడు, బైర్లూటి ఈ ప్రాంతాల్లో మనకి లోపల అడవి ప్రాంతంలో కనిపించింది. సో కనిపించిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద పూర్తిగా దాని యొక్క మూమెంట్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా పర్యవేక్షణ అనేది చేస్తున్నాము. మన ఫ్రంట్ లైన్ స్టాఫ్ వీళ్ళందరి ద్వారా కెమెరా ట్రాపింగ్ అంటే కంటిన్యూస్ పెట్రోలింగ్ వీళ్ళందరి ద్వారా దాన్ని మానిటరింగ్ అయితే చేస్తున్నాము.